మాటలు బయటకు వస్తున్నాయని చెప్పి. హౌ వీ హ్యావ్ టు సీ దిస్, అంటే హౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అండి? రియల్లీ అడ్మైరింగ్ అండి. నేను ఇంతమంది అంటే మీరు ఈ కామన్ పీపుల్ నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్టీవీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. వీళ్ళందరూ వినకపోయి ఉంటే నాకు కొంచెం భయం స్టార్ట్ అయ్యేది. ఇలా చెప్తూ ఉన్నాను, తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్, వాళ్ళు వచ్చి నన్ను తిడతారేమో అనిపించింది. కానీ నేను చెప్పింది నిజం అని చెప్పడానికి ఇంతమంది నిలబడి వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు నేను ఇంకొంచెం ధైర్యంగానే చెప్తున్నాను. ఇందాక మీరు మనం ఇందాక ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను మీ అనుమతితో. అదే అలా మనం పర్సనాలిటీది ఇందాక ఆవిడ చెప్పినట్టు పర్సనాలిటీని చూపించేది ఇది కదా. మరి నేను ఇప్పుడు ఒకవేళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే నన్ను కూడా వాళ్ళు అనే హక్కు వాళ్ళకు ఉంది. అలాగే మీరు ఏదైనా తప్పు మాట్లాడితే చెప్పే హక్కు కూడా ఉంది. అంటే బయటకు వచ్చినప్పుడు మనం ఇంట్లో కూర్చొని మాట్లాడినా సరే మనకి ఇబ్బందులు అయితే అది కూడా ప్రజలు చెప్తారు, ఎవరైనా చెప్తారు. అలాగే ఎవరైనా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ లోకి ఎవరైనా రానియండి, ఎవరు గెలవాలి అనేది నిర్ణయించేది ఎవరు అంటే ఒక ఓటు హక్కు. ఇది ముందే తెలుస్తుంది కదండి, లోపలికి వెళ్లే ముందే. ఇప్పుడు దివ్య బయటకు వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు ఎందుకు ఇంత బాధపడలేదు? దివ్య కూడా ఒక టైప్ లో విన్నింగ్ ఛాన్సెస్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడింది. కేవలం పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి బిగ్ బాస్ పెట్టుకుంటే తప్పలేదు. అదే ఒక కామన్ పీపుల్ బంధం ఒకవేళ పొరపాటుగా ఏదైనా మనసులో అనిపించి ఏదైనా అంటే నువ్వు ఇలా అనకూడదు, ఇలా అనాలి, ఇట్లా అనాలి అని గట్టిగా స్టేజ్ మీద నుంచి చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి. మీరు చూసారో లేదో అది. అంటే మాకంటూ సెలబ్రిటీ, నేను ఒక కామన్ పీపుల్ గానే నేను మాట్లాడుతున్నాను. మనకంటూ ఇప్పుడు మీరున్నారు, చాలా బాగున్నారండి అని నేను చెప్పాను అనుకోండి, తప్పైపోతుంది. అదే ఒక సెలబ్రిటీ చెప్పింది అనుకోండి, అమ్మ ఆవిడ పొగిడింది, అమ్మ ఇది ఆవిడ చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా. ఏదో నాకు మన తెలుగు పద్యం గుర్తొస్తుంటుంది. కూరిమి కల దినమునంలో నేరములెన్నడు కలిగినరు, మరి ఆ కూరిమి విరసంబైనడు నేరములో దోచుండు నిక్కము సుమతి అని చెప్పి. అంటే సఖ్యతగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి, సఖ్యత లేనప్పుడు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో అది డిపెండ్స్ ఆన్ ర్యాప్ ఆ హౌస్ లో కూడా. సో ఇందాక నేను అంటున్నట్టుగా బిగ్ బాస్ లోకి తీసుకున్న సందర్భంలో ఒక టీం తీసుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ థింగ్స్ వర్క్స్ ఆన్ టీఆర్పీ. సో వాళ్ళకి టీఆర్పీ చూసుకుంటారు, ఆడియన్స్ పోల్ తీసుకుంటారు, వాళ్ళ పర్సెప్షన్ ఉంటే కనుక దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక షో సక్సెస్ అవుతుంది, లేదు అనుకుంటే కనుక ఇట్ విల్ బి గెట్ డ్రాప్డ్. సో ఎవ్రీథింగ్ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో ఇటువంటి ఒకవేళ మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే క్వశ్చన్ బిగ్ బాస్ కదా, నేను అంటుంది అది. మీకు తప్పని బిగ్ బాస్ క్వశ్చన్ చేయొచ్చు కదా. అండ్ వై టు బ్లేమ్ ఆడియన్స్? పాప వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అనే కాదు, ఇక్కడ వాళ్ళు ఒకవేళ బ్యాన్ చేసి వాళ్ళు రాకుండా మేము రాము, మేమే విన్ చేస్తే మమ్మల్ని విన్ చేస్తే మేము వస్తాము అన్నా కూడాను రేపొద్దున అది తప్పైపోతుంది. ఎందుకంటే అది ఆ షో యొక్క ఇంపాక్టే పాడైపోతుంది. రేపొద్దుటి కాలంలో మిమ్మల్ని మేము విన్ చేస్తాము, మిమ్మల్ని మీకు కప్పిచ్చి చేతిలో బయటికి పంపిస్తాము అంటే అప్పుడు కామనర్స్ కూడాను అన్యాయం చేసినట్టే అవుతుంది కదా. రేపొద్దున ఈ షో ఇలా హిట్ అయింది కాబట్టి మళ్ళీ అగ్ని పరీక్ష 2 పెట్టి ఇందాక ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, నేను రేజ్ చేసిన పాయింట్ కూడాను. అందరికీ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో, తర్వాత సెలబ్రిటీ అంటే మీరు అంటే ఎవరైనా సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా వ్యూయర్ కి ఒకటే, బహుశా కాస్త ఆ ప్రామినెన్స్ ఉండొచ్చు అంతే, ఫెమిలియారిటీ ఉండొచ్చు అంతే. అందరికి ఈక్వల్ గా కాస్ట్యూమ్స్ కావాలి, అందరికి ఈక్వల్ గా వేసుకోవడానికి మేకప్ కావాలి, అందరికి కావాలి. అలాంటప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈక్వల్ రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా అనేది కూడా స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ టీమ్ కి చాలా బాగుంటుందని నేను. ఇంట్రెస్టింగ్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనకి చూడండి రెస్పాన్స్ చూడండి ఆల్ అరౌండ్ ద కంట్రీ. ఇప్పుడు మనం తీసుకుంటే కాల్ ఇండోర్ నుంచి ఝాన్సీ ప్రసాద్ కాల్ చేస్తున్నారు. లెట్ మీ గో టు ఝాన్సీ ప్రసాద్ గారు నమస్తే అండి. హలో. ఏమండి సెలబ్రిటీలు ఇట్లా చేస్తున్నారు, ఇది ఎంత రాంగు? వాళ్ళు సెలబ్రిటీలు అవటానికి మనమందరం పబ్లిక్ అంతా వాళ్ళని చూసి ఎంకరేజ్ చేస్తేనే కదా సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళు కింద నుంచే కదా వచ్చారు. ఒక చిన్న స్థాయి అబ్బాయి, ఏ స్థాయి అనేది కాదు, ఆ అబ్బాయి చక్కగా ఆడాడు, మంచి నేచరు, ఆడటం కాదు ముఖ్యం.